హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి మొన్న నేను అన్నవరం మా అక్క కూతురు పెళ్ళికని వెళ్ళానని చెప్పాను కదండి. చుట్టుపక్కల అన్నీ పెళ్ళిళ్ళే అయ్యాయి. నాకు ఎందుకో కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించారు. చాలా అంటే చాలా సరదాగా అనిపించింది. అందుకే నేను పాత సౌండ్ కూడా ఏం తీయలేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వెనకతలోనే ఒక వ్యక్తి వాళ్ళు ఉంగరాలు దేవేటప్పుడు వాళ్ళ మీదకి ఒక అమ్మమ్మని తర్వాత ఇంకొక అమ్మాయిని తోసేశారు. పంతులు గారు అయితే చాలా చిరాకు పడ్డారు. కానీ నాకైతే ఆ జంట చాలా చూడముచ్చటగా అనిపించారనమాట. అందుకని చెప్పి అది వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనేసరికి వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా సరే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను చాలామంది ముఖాల్లో అదే చూశానండి. ఏ పెళ్లి దగ్గరికి వెళ్ళైనా నిల్చోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడం, అదొక వేడుక అన్నమాట. మన లైఫ్లో వచ్చే ఒకే ఒక్క వేడుకంటూ ఉంటే ఈ పెళ్ళేనేమోనండి. నాకైతే అలా అనిపించింది అనమాట. చుట్టుపక్కల అన్ని జంటలను చూసేసరికి నాకైతే మళ్ళీ మా వారిని పెళ్లి చేసుకోవాలనిపించింది. మా వారిని అయితే నేను అడిగానండి. అయితే ఆయన అన్నారు, ఒకసారి చేసిన తప్పు మళ్ళీ మనం ఇంకోసారి చేయకూడదు, ఒకసారి చేసుకున్నాం కదా చాలులే అనేసి అన్నారండి. ఇదంతా నేను కాస్త జోక్గా చెప్తున్నాను అంతే ఫ్రెండ్స్. ఓకేనా? ఎన్నో జన్మల బంధం ఉంటేనే మనకి పెళ్ళి అవుతుంది అంటండి. ఈ జంట అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, లేదా నా మాటలు కూడా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.